ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? పెద్ది సినిమా దీని గురించి మాట్లాడు అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. చాలామంది నాకైతే మెసేజ్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఒక సాంగ్ అయితే లీక్ అయింది పెద్దిలో. అంటే లైక్ సాంగ్ అంటే సాంగ్ కాదు, సాంగ్కి సంబంధించినటువంటి మేకింగ్ వీడియో అయితే లీక్ అయింది. ఇక దాన్ని బట్టి కూడా ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. నేను కూడా ఒక మంచి అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తున్నా అబ్బా. సో అప్డేట్ వచ్చాక క్లారిటీగా మీ ముందు మాట్లాడదామని చెప్పి ఇప్పటిదాకా అయితే మాట్లాడలేదు. సో ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి అప్డేట్ మామూలుగా ఉండదు భయ్యో. మీకైతే దిమ్మ తిరిగి బొమ్మ అయితే కనపడేది, దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం మీరు లేనే లేదనమాట. మొట్టమొదటి ఏంటంటే ఈ సినిమా లైక్ మన 27వ తారీఖు 2026లో రిలీజ్ అవుతుంది అని చెప్పి అందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు. అది జరగట్లేదు. సినిమా షూటింగ్ చాలా డీలే అవుతుంది. లైక్ ఇప్పటిదాకా 60% షూటింగ్ అయితే అయిపోయిందంట. ఇంకా చాలా షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉందంట. అదంతా కూడా కంప్లీట్ అయ్యి మన ముందుకు వచ్చేసరికి కొద్దిగా డీలే అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఐదర్ జూన్ ఆర్ జూలై ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మ్యాక్సిమం అయితే ఈ 2026లో రిలీజ్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఈ మార్చ్లో రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం లేదు అని చెప్పి 100% గుర్తుపెట్టుకోండి. దీనికైతే మీ క్లారిటీ వచ్చింది కదా, సో పక్కా రిలీజ్ అయింది అని చెప్పి చాలామంది ఇది అవుతున్నారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంటే సినిమాకి సంబంధించిన 50% షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు, దాంట్లో డౌట్ లేదు. ఇంకా 50% ఉంది. 50% షూటింగ్ కాకుండా సాంగ్ షూటింగ్ ఉన్నాయి. రీసెంట్గానే సాంగ్ షూటింగ్ అయితే మొదలు పెట్టారనమాట. ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ అనుకుంటుంది, అలాంటిది ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఇంకో 4 సాంగ్స్ అయితే ఉన్నాయంట. ఈ 4 సాంగ్స్ అయిపోవాలి. మొత్తం 5 సాంగ్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఇదైతే ఒక 50% అయిపోయిందంట సాంగ్. ఇది అయిపోయాక మిగిలిన 4 సాంగ్స్ కూడా షూట్ అయిపోవాలి. ఆ తర్వాత సినిమాని మన ముందే పెట్టేటటువంటి ప్రయత్నం మూవీ టైం చేస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ఎంతో టైం లేదు, జస్ట్ 5 నెలలే ఉంది. ఇది అక్టోబర్ అయిపోతుంది, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. కాబట్టి ఈ 4 నెలల్లో సినిమాని కంప్లీట్ చేయడం జరిగేటటువంటి పని కాదు. కాబట్టి ఖచ్చితంగా అయితే చెప్పినటువంటి డేట్లో రాదు అని చెప్పి 100% అందరైతే ఫిక్స్ అవుతారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ ఆ తర్వాత సినిమా రాలేదని చెప్పి డిసప్పాయింట్ కాకుండా నేనైతే మీకు ముందుగా హింట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మాట్లాడుకోవాలి అంటే రీసెంట్గా మన రామ్ చరణ్ అన్న వేసేటటువంటి డ్యాన్స్ బాగా వైరల్గా మారి ఆ స్టెప్స్ ఎక్కడ డ్యాన్స్ వేస్తానంటే ఒక కొమ్ము ఉంది, ఆ కొమ్మ మీద నించొని అక్కడ తాడు లేదు, సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా లేవు. జస్ట్ కెమెరామెన్లు ఉన్నారు, కింద నుండి షూటింగ్ అయితే చేస్తున్నారు. అక్కడైతే అన్న చేస్తాడు ఏందిరా అని చెప్పి కొద్దిగా పక్కకి వెళ్ళి చూస్తే మొత్తం లోయ. వామ్మో ఏందిరా బాబు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆ లోయ కాడ నించోవాలంటేనే మనకు తడిపడిద్ది, గుద్దలు దమ్మ అవుతుంది. ఆ లోయ కాడ ఎవడు నించుంటారా అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగిద్ది. అలాంటి చోట నించోవడమే కాకుండా కొమ్మిక్కు నించుండు. ఇక్కడ నించోవడమే టూ మచ్ అంటే అక్కడ స్టెప్ వేస్తాడు. నిజంగా నీ డేర్కి ఒక్క సినిమా సాంగ్ కోసం ఇంతలా డేర్ చేస్తామని చెప్పి నేనైతే కళ్ళకూడదు అనుకోలేదు. దాన్ని డూప్ పెట్టి నిర్మించవచ్చు, లేదా అన్న రోప్ అంటే లైక్ తాడు పెట్టుకొని నిర్మించి దాన్ని ఎడిటింగ్లో లేపేయచ్చు. అలా వద్దు అని చెప్పి చాలా కష్టపడేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. నిజంగా రామ్ చరణ్ అన్న ఎంత ఇవ్వాలో అంతకి 100 టైమ్స్ ఎఫెక్ట్ చేస్తాడు. దానికి తగ్గట్టు బుచ్చిబాబు గారు కూడా గట్టిగా చూపించగలిగితే సినిమా ఎక్కడ ఉంటుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ముందు మాట్లాడుకోవాలంటే ఆ సాంగ్లు వేసేటటువంటి స్టెప్స్ చూసి నాకు అర్థమైంది ఏంటంటే మన ఎంత చక్కగున్నావే లచ్చిమి ఎంత చక్కగున్నావే రంగస్థలంలో ఉంటుంది కదా, ఆ పాట అయితే నాకైతే గుర్తొచ్చింది. ఆ సాంగ్ వైబ్ అయితే క్లియర్ కట్గా కానుతుంది అనమాట, దాంట్లో డౌటే లేదు. హీరోయిన్ వర్ణించేటటువంటి సాంగ్ అయి ఉండొచ్చు, ఇంట్రడక్షన్ సాంగ్ అయి ఉండొచ్చు. లైక్ ఒక చాట ఉండేటటువంటి వ్యక్తి కాదు రామ్ చరణ్ అన్న. పెద్ద సినిమాలో టీజర్ చూసినా, రిలీజ్ చేసేటటువంటి పోస్టర్ చూసినా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా అన్న అయితే ఒక ప్లేస్లో ఉండేటటువంటి వ్యక్తి కానే కాదు, వేరే ప్లేస్లో అయితే ఎంజాయ్ చేస్తూ తిరుగుతారు అనమాట. ఒక పోస్టర్లో చూసుకున్నట్లయితే రైల్వే ట్రాక్ మీద ఉండు, ట్రాక్ మీద నుంచుండు, వెనక బ్యాగ్ పెట్టిండు, బ్యాగ్ లోపల బట్టలు పెట్టిండు, పైన మన క్రికెట్ ప్యాడ్స్ పెట్టిండు, బ్యాట్ పెట్టిండు. ఈ విధంగా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి టీజర్లో కూడా ఒకేలాగా ఉండే నీకు, ఒకేలాగా బతికే నీకు ఇంత పెద్ద బతికేందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చూసేయాలని చెప్పి చూడడానికి దిగేటటువంటి వ్యక్తి అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా తన జర్నీ చేసేటప్పుడు తన జర్నీని వివరించేటటువంటి సాంగ్ అని చెప్పి అనుకుంటున్నా, లేదా హీరోయిన్ వర్ణించేటటువంటి సాంగ్. లైక్ ఇదంతా కూడా మన సుకుమార్ గారి టెంప్లెట్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా? మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేనైతే చాలాసార్లు ఫీల్ అయినా. మన మగధీర సినిమా ఒకటి పాన్ ఇండియాలో రిలీజ్ చేసినట్లయితే నిజంగా మనకి అప్పుడే ఈజీగా ఒక 500 కోట్లు వచ్చాయి బాలీవుడ్ నుండి, వేరే వుడ్ నుండి. వాళ్ళందరూ కూడా ఆ సినిమాను చూసి ఇది అయ్యేవాళ్ళు. ఇప్పుడు చాలామంది దాన్ని రీమేక్ చేశారు, కానీ ఎవడు కూడా అంత ఇదిగా అయితే తెంపలేదు. అదే మన మగధీర సినిమాని డబ్బింగ్ చేసి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసినట్లయితే ఎక్కడో ఉండేది భయంకరమైనటువంటి కలెక్షన్స్ వచ్చి పడాయి అని చెప్పి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేనైతే ఇన్నిసార్లు ఫీల్ అయ్యాను, నిజంగా చాలాసార్లు ఫీల్ అయ్యాను. ఓకే, ఆ టైం కుదరలేదు. రంగస్థలం ఇది రీసెంట్ సినిమాని, అంటే పెద్ద పురాతన సినిమా కాదు. మగధీర అంత ఓల్డ్ టైంలో ఈ సినిమా అయితే రాలేదు. మరి ఈ సినిమాని ఎందుకు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయలేదు అనేటటువంటిది ఇప్పటికి కూడా నేను ఫీల్ అవుతూనే ఉంటాను. ఈ మగధీర కానీ ఇది కానీ మంచిగా పాన్
ఇండియాలో మన రంగస్థలం కానీ పాన్ ఇండియాలో రిలీజ్ అయినట్టయితే ఎక్కడ ఉండేవి అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. దాన్ని అయితే అప్పుడు సుకుమార్ గారు అప్పుడు రాజమౌళి గారు అయితే మిస్ చేశారు, కానీ ఈసారి బుచ్చిబాబు గారు మిస్ అయ్యేటటువంటి అవకాశం లేనే లేదు. రంగస్థలంలో ఏ టెంప్లెట్ అయితే ఉందో అదే టెంప్లెట్ని వాడబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా టీజర్ చూసి మనమైతే చెప్పొచ్చు అనమాట. లైక్ చిట్టిబాబు మంచి క్యారెక్టర్ అది. అప్పుడు భైరవ క్యారెక్టర్ కన్నా నాకు చిట్టిబాబు క్యారెక్టర్ అంటే నేను చాలా ఇష్టం. చిట్టిబాబు ఏంటంటే మనలో ఒకలాగా అనిపిస్తాడు, చూడగానే హీరోరా ఒక ఇదిరా అని చెప్పి అనిపించడు, తనకు ఉండేటటువంటి పవర్స్ తనుకుంటే. కానీ ఎలా అనిపిస్తాడు అంటే మన పక్కన తిరిగేటటువంటి ఒక నార్మల్ పంచ్ లాగా తనైతే కనపడుతున్నాడు అనమాట. తను చేసేటటువంటి బిహేవియర్, కామెడీ, వాళ్ళ అన్నని ఎంత ప్రేమిస్తున్నాడు అనేటటువంటిది, ఎమోషన్ సీన్స్. అండ్ రంగస్థలం సినిమాలో ఓరయ్యో నాయో సాంగ్లో మీరు చూడండి అందరూ ఎడుగుతారు, అక్కడ ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్ ఎడుతుంది. కానీ రామ్ చరణ్ అన్న మన చిట్టుబాబు ఏడవకుండా జస్ట్ కత్తితో ఇలా కొట్టి మనందరిని ఎడుతాడు. అది ఆ క్యారెక్టర్కి ఉన్నటువంటి పొటెన్షియల్ అట్లాంటిది. సో అదే క్యారెక్టర్తో ఒక యూనిక్ క్యారెక్టర్ని, ఒక యూనిక్ స్టోరీని డిజైన్ చేయబోతుండే మన బుచ్చిబాబు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఇండియా మన క్రికెట్ని ప్రేమించేటటువంటి ఒక యువకుడు. ఇప్పుడంటే క్రికెట్ గల్లీకి ఉంది. ఒకప్పుడు చూసుకున్నట్లయితే క్రికెట్ అంత తోపు గేమింగ్ కాదు, అంతలా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, అంతలా ఆడేవాళ్ళు కూడా కాదు. మరి అలాంటి వాడు క్రికెట్ పిచ్ కోసం ఎక్కడ దాకా వెళ్ళిండు అనేటటువంటిది మెయిన్ దాన్ని టార్గెట్ చేయబోతున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నేనైతే మరీ వెయిట్ చేస్తాను. మెయిన్ ఏంటంటే ఈ సినిమాలో బాలీవుడ్ కాస్ట్ని కూడా తీసుకున్నారు. లైక్ మన జాహ్నవి కపూర్ని తీసుకున్నారు బాలీవుడ్ని టార్గెట్ చేయడానికి. మున్నాబాయిని తీసుకున్నారు, మిర్జాపూర్ మున్నాబాయ్. అతని ఒరిజినల్ పేరు కన్నా నాకు మున్నాబాయ్ అంటేనే మీ అందరికీ అర్థమైందని చెప్పి మున్నాబాయ్ అని చెప్తున్నా. అండ్ కన్నడ నుండి కూడా ఒక మంచి యాక్టర్ని అయితే తీసుకున్నారనమాట. ఈ విధంగా వేరే ఇండస్ట్రీ నుండి వేరే యాక్టర్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ ఇండస్ట్రీలోకి దూరడానికి, లైక్ ఆ ఇండస్ట్రీలోకి మంచి ఇంపాక్ట్ గురి చేయడానికి అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా మనకైతే అర్థమైపోతుంది అనమాట. మన మున్నాబాయి నేను బుచ్చిబాబు గారికి చెప్పేది ఏంటంటే మున్నాబాయి వాయిస్ డబ్బింగ్ మిర్జాపూర్లో ఎవడైతే చెప్పిండో ఆయనతోనే చెప్పిండి. మళ్ళీ మీరు వాయిస్ డబ్బింగ్ మారుస్తా వేరే వాళ్ళతో వాయిస్ తెప్పిస్తా అంటే మట్టికి నిజంగా అది సోల్ అయిపోద్ది. లైక్ అంతా కూడా ఇదైపోద్ది అనమాట. మా అందరికీ కూడా మున్నాబాయి అంటే ఆ మిర్జాపూర్లో ఉన్నటువంటి మున్నాబాయి వాయిసే బాగా బ్లింక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ తనతోనే మీరు డబ్బింగ్ చెప్పిస్తే మట్టికి సినిమా యాడో ఉంటుంది అండ్ కామెడీ కూడా బాగా పెళ్ళిద్ది అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా పెద్ద అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి అనమాట. షూటింగ్ అయితే ఎంత ఉంది, ఇంకా కొద్దిగా షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత మన ముందు అప్డేట్ వచ్చిన తర్వాత త్వరగా నేనైతే మీకు అన్ని అప్డేట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఒకటైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సినిమా రిలీజ్ అయ్యాక చాలా ఇంపాక్ట్ అయితే చూపించవచ్చు. లైక్ బుచ్చిబాబు గారు ఏదో డిఫరెంట్గా ప్లాన్ చేస్తుంటారు. రామ్ చరణ్ అన్నని అంత అంటే వింతగా చూపించేటటువంటి ప్రయత్నం ఇప్పటిదాకా మన రాముల్లాగా చూశారు, మన RRR మూవీలో రాముల్లాగా చూశారు, గేమ్ చేంజర్లో కలెక్టర్ లాగా చూశారు. కానీ ఇప్పుడు నేను చూపించేటటువంటి క్యారెక్టర్ మళ్ళీ చిట్టిబాబులోకి త్వరకాయ ప్రవేశం చేస్తే తను నటించేటటువంటి క్యారెక్టర్ అని చెప్పి ఇంకా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాడు. ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యాక వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి నేనైతే 100% అనుకుంటున్నా. ఒక 500 కోట్లైనా ఈజీ కొట్టేది అని చెప్పి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదిగాక మన ప్యారడైజ్ సినిమా చూసి వీళ్ళైతే చాలా ఇన్స్పైర్ అవుతున్నారంట. ప్యారడైజ్ సినిమా ఎన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేద్దామని చెప్పి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదే సినిమాని ఇంకన్ని లాంగ్వేజ్లో ఒకేసారి మొత్తం వేరే దేశాల్లో కూడా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారంట. ఇదైతే ఇంకా మంచి న్యూస్ అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. వెయిట్ చేయండి రామ్ చరణ్ ఫ్యాన్స్. ఒకటైతే గట్టిగా చెప్తున్నా, రిలీజ్ అయ్యాక మట్టికి మీరు ఎంతైతే వెయిట్ చేశారో దానికి ఇప్పటిదాకా జరిగినంత కూడా 10 times రిటర్న్ వచ్చేస్తాను అనమాట. లైక్ గేమ్ చేంజర్ అప్పుడు మనం ట్రోల్ చూసాం, ఆచార్య అప్పుడు ట్రోల్ చూసాం, వాటన్నిటిని కూడా 10 times బ్యాక్ కొట్టేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఈ పెద్ద మూవీతో చేయొచ్చు అని చెప్పి నాకైతే 100% అనిపిస్తుంది. వెయిటింగ్. ఈ సాంగ్కి సంబంధించిన ప్రోమో కూడా ఈ దివాళీకి రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. మరి చూడాలి ఏమైతే అనేటటువంటిది. ఉండబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్రెడీ బిగ్ బాస్లోకి రమ్య ఎంట్రీ ఇచ్చింది, దాని గురించి కూడా క్లారిటీ ఇస్తే ఒక వీడియో చేస్తే అది కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. బై బై, నమస్కారం.